పొద్దున్నుంచి నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. నా ఫోన్ ఎక్కడుంది? ఎక్కడ పెట్టుంటారో ఒకసారి గుర్తు చేసుకోండి. రాత్రి నేను నా జోబులోనే పెట్టుకున్నాను మీనా. ఒకసారి నా ప్యాంటు జోబుల్లో, ఆ కోట్ జోబుల్లో చూడు. సరే. చూశానండి, లేదు. సరిగ్గా చూసావా? చూశానండి. ఎక్కడ పెట్టాను? ఎక్కడా కనపడట్లేదండి. ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదే. కంగారు పడకండి, దొరుకుతుంది. మీనా ఒకసారి కిచెన్లో చూడు. ఏమండి, చూశానండి, అక్కడ కూడా లేదు. రాత్రి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏమన్నా పడిపోయి ఉంటుందా? ఒకసారి చూసొస్తా. అయ్యో అయ్యో, ఎందుకండి ఇల్లంతా ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇవన్నీ పడేస్తున్నారు? ఫోన్ కనిపించకపోతే ఏం చేయాలి మరి? ఏమైంది మీనా? ఏం వెతుకుతున్నారు? ఆయన ఫోన్ కనిపించడం లేదు. రాత్రి ముగ్గురు ఫుల్గా తాగారు కదా, ఎక్కడ పోగొట్టుకున్నారో ఏంటో. నేను అసలే చిరాకులో ఉన్నాను, రెచ్చగొట్టద్దు. మీనా ఒకసారి నీ ఫోన్ తీసుకునిరా. అక్కడే ఉంది చూడండి. అబ్బా, ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే వెతకడం కష్టమే. నేను స్విచ్ ఆఫ్ చేయలేదు మీనా, ఛార్జింగ్ అయిపోయిందేమో. సర్లే, మీ ఫోన్ దొరికేంత వరకు నా ఫోన్ వాడుకోండి. లేదు లేదు, నాకు నా ఫోనే కావాలి. నిన్న ఫంక్షన్ హాల్లో ఏమైనా మర్చిపోయారా? అక్కడ కూడా మర్చిపోలేదు మీనా. వచ్చేటప్పుడు నా జేబులో పెట్టుకున్నట్టే నాకు గుర్తు. మీనా నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందండి. అరే రాజేష్, నేర్రా. ఏంట్రా మీనా నెంబర్ నుంచి ఫోన్ చేసావు? రే, నా ఫోన్ కనిపించట్లేదురా. ఎక్కడికి పోతుందిరే, ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది, వెతుకు. ఇల్లంతా వెతికాను రా, ఎక్కడా కనబడట్లేదు. సర్లే, ఇంకో ఫోన్ తీసుకుందిలే కానీ. లేదురా, నాకు ఆ ఫోనే కావాలి. దాంట్లో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. నువ్వు చెప్తుంది ఆ వీడియో గురించేనా? అవునరా, అందుకే అంత కంగారు పడుతున్నాను. ఫంక్షన్ హాల్లో ఎక్కడైనా ఉందేమో వెతుకుదాంరా. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఏంటండి, ఏదో ముఖ్యమైనది ఉందని చెప్పారు? అందులో అది అది కస్టమర్ నెంబర్లు ఉన్నాయి కదా, నేను ట్రిప్కి వెళ్ళాలి, దాని గురించి చెప్తున్నాను. సర్లేండి, కొత్త ఫోన్ కొనుక్కుందరు కానిలేండి. నాకు అదే కావాలని చెప్తున్నాను కదా. ఎందుకలా అరుస్తున్నారు? నీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటారా? నాకు ఇప్పుడేం అక్కర్లేదు. నా ఫోన్ దొరికే వరకు నన్నేం అడగద్దు, నాకేం చెప్పొద్దు. అర్జెంటుగా వెళ్ళి నా ఫోన్ ఎక్కడుందో వెతుక్కోవాలి. అయ్యో, ఈయన ఫోన్ ఎక్కడ పెట్టారో ఏంటో. వెళ్ళు వెళ్ళు, నువ్వు నీ ఫోన్ వెతుక్కునే పనిలో ఉండు, నేను నీ ఫోన్తో మిమ్మల్ని ఆడుకునే పనిలో ఉంటాను. ఏమే, మొత్తానికి నానా తంటాలు పడి ఆ ఫోన్ కొట్టేశావు. ఎవ్వరికీ ఏ అనుమానం రాలేదు కదా? వచ్చేలా చేస్తాం మరి. అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుని ఇంతవరకు ఎవ్వరికీ అనుమానం రాకుండా కవర్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ మొబైల్ కొట్టేస్తే అనుమానం వస్తుందా? ఏం మాట్లాడుతున్నావే? నిజమే, నీ గురించి తెలిసి కూడా నేను అడిగాను చూడు. నీ టాలెంట్ ని అప్రిషియేట్ చేస్తున్నానే. ఓవర్ యాక్షన్ చేయకు. ఆ ఫోన్ కోసం ఇల్లంతా వెతికి చివరికి ఫంక్షన్ హాల్ కూడా వెళ్ళాడు. ఏమోనే, నాకైతే భయంగా ఉంది. రేపొద్దున బాలుకి నిజం తెలిస్తే నీతో పాటు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి నన్ను కూడా మడత పెట్టేస్తాడు. బాలుకి తెలిసే ఛాన్సే లేదు. అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టాలని చూడకు. పద, లోపలికెళ్దాం. బాలు మొబైల్ తెచ్చాను. అర్థమవుతుంది. సంతోషంతో నీ మొహం వెలిగిపోతుంది. త్వరగా వీడియో నాకు పంపించే. నేనిక్కడికి సమాజ సేవ చేయడానికి రాలేదు, నువ్వు అడగగానే ఇవ్వడానికి. ముందు నాకు కావాల్సిన పని చేసి పెడితే అప్పుడు నీకు ఇది పంపిస్తాను. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? ఇంతకుముందు నువ్వు చెప్పావనే కదా ఆ దినేష్ గారిని నేను కొట్టాను. కొట్టావు, కాని కొట్టి వదిలేశావు. నా అదృష్టం బావుండి వాణ్ణి బాలు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాడు. ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ అంత ఈజీగా ఎవ్వరిని నమ్మను. ముందు నా పని చేసి పెట్టు, ఆ తర్వాత నీకు ఈ వీడియో పంపిస్తాను. అంతేనా? అంతే. మా ఫ్రెండ్ ఒకసారి ఫిక్స్ అయితే మళ్ళీ మళ్ళీ తన డెసిషన్ మార్చుకోదు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా తను అడిగిందేదో చేసి పెట్టండి. అయినా ఆ వీడియో బయటకు వస్తే బాలు మీనాల మధ్య గొడవలు వస్తాయి. నీకేం అనిపించట్లేదా? వాళ్ళేమైపోతే నాకెందుకు? నాకు కావాల్సింది నా లైఫ్. నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలని నేను చాలా కలలు కన్నాను. కానీ ఈ రోజు వరకు ఆ హ్యాపీనెస్ కి దూరంగానే ఉన్నాను. త్వరగా నేను చెప్పిన పని చేస్తావా లేదా? చేస్తాను. చేయడానికే కదా నేను ఇక్కడ ఉన్నాను. అయినా అది చాలా చిన్న పని.
అనవసరంగా నువ్వు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నావు. ముందు ఆ డీటెయిల్స్ నాకు పంపించు. పంపించాను, చూసుకో. ఓకే రేయ్, ఈ డీటెయిల్స్ మీకు సెండ్ చేశాను. వెంటనే వాడు ఎక్కడున్నా సరే పట్టుకొని నా ముందుకు తీసుకురండి. సరేనా? వెళ్ళండి. చెప్పాను, మా వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడైనా ఆ వీడియో పంపించు. కుదరదు. మా పని అయిపోయిందని మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ వీడియో నీ దగ్గరికి వస్తుంది. బాబా ఏమో అనుకున్నాను, మీరు నాకంటే పెద్ద ముదురులు. నాలాంటి వాడిని హడలెత్తిస్తున్నారు. మీతో అంత ఈజీ కాదు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర డేంజర్ అనే బోర్డులుంటాయి కదా, అవి పెట్టాల్సింది అక్కడ కాదు, నీ దగ్గర. చైర్స్ ఇంకా ఎక్కువ వెయ్యి. అలాగే ఫుడ్ సెక్షన్ లో కూడా చూసుకోండి. మేడం, నేను ఇక్కడ జరిగిన ఫంక్షన్ మాదే. ఇక్కడ మా ఫోన్ పోయింది మేడం. మీకు ఏమైనా దొరికిందా? లేదు సార్, ఇక్కడ ఫోన్ దొరికినట్టు మాకెవరు చెప్పలేదే. మరి మేము వెతుకోవచ్చా? షూర్. థ్యాంక్ యూ. రే, ఒకసారి స్టేజ్ దగ్గర చూడు. ఒకసారి బాగా గుర్తు చేసుకోరు ఎక్కడ పెట్టావో. నేనైతే ఎక్కడ పెట్టలేదురా, నాకు బాగా గుర్తుంది. మరి ఇంకెలా మిస్ అవుతుందిరా? పదరా. చూసి చెప్తానులే. ఇక్కడంతా వెతికావు, ఫోన్ దొరకలేదు. ఒకవేళ ఫోన్ దొరికితే మా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. మర్చిపోకండి, దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే సార్. రారా బాలు. అసలు నిన్ను వెళ్ళకపోయినా బాగుండేది. కనీసం నా ఫోన్ నా దగ్గరే ఉండేది. ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడ పోయిందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అయినా నువ్వు ఎంత మొత్తులో ఉన్నా నీ ఫోన్ ఎప్పుడు వదిలిపెట్టకూడదురా. మరి ఫోన్ ఎలా పోగొట్టుకున్నావు? ఏంట్రా పోగొట్టుకున్నావు? నేనేమైనా చిన్నపిల్లన్నా ఆడుకుంటూ పోగొట్టుకోవడానికి? అది ఎలా పోయిందో నాకే అర్థం కావట్లేదు. అసలు ఇక్కడికి తీసుకొచ్చానా లేకపోతే ఇంట్లోనే వదిలేసానా అనేది కూడా గుర్తు రావట్లేదు. అరే టెన్షన్ పడకరా, వెతుకుదాం. నా బాధ అంతా ఫోన్ పోయినందుకు కాదురా, అందులో శివ వీడియో ఉంది. పొరపాటునది బయటపడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మీ అమ్మకి దొరికితే మాత్రం శివగాడు గజ్జి దొంగ, జేబు దొంగ, దొంగలకే దొంగ అని దొంగలకు పెట్టే పేర్లన్నీ పెడుతుంది. అదే కదరా నా భయం. పాపం వాడు ఇప్పుడిప్పుడే మంచిగా మారి బాగా చదువుకుంటున్నాడు. ఇలాంటప్పుడు ఈ వీడియో బయటపడితే వాడికి మంచిది కాదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే 10-15 వేల రూపాయలు ఫోన్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కింద మీద చూస్తారు. అందులో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తాం. అలా చెప్తే పోలీసులు మళ్ళీ ఏముందని మనల్ని అడుగుతారు. ఇది పోలీసులతో చెప్పే విషయమా? ఇవన్నీ వర్కౌట్ అవ్వవురా. మరి ఎలారా? ఏదో ప్రయత్నం చేయాలి కదా. అది ఎవరికి దొరకకూడదని కోరుకోవడం తప్ప ఏం చేయలేం. హలో, బాలు ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు. ట్రిప్కి వస్తా అన్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. మీ పక్కన ఉంటే ఒకసారి చెప్పండి. అలాగే చెప్తానండి. రేయ్, నీతో ట్రిప్ గురించి మాట్లాడారంట కదా. అయ్యో, ఆయనే కాల్ చేశాడు. నీకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడంట కదా. అవునరా, ఈ టెన్షన్లో కూడా ఆ విషయమే మర్చిపోయాను. సరే నేను వెళ్తాను. నీకు ఆ మొబైల్ షాప్ ఓనర్ తెలుసన్నావు కదా, ఒకసారి అతను అడిగి ఈ ఫోన్ బ్లాక్ చేయించాము చూడు. అది నేను చూసుకుంటానులేరా. నువ్వేమీ ఆలోచించి కూడా జాగ్రత్తగా వెళ్ళరా. సరేరా. మీ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అసలు వాడిని తీసుకొస్తున్నారా లేదా? హలో, వాళ్ళు వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయగానే వచ్చి పక్క సీట్లో కూర్చోడానికి వాడు ఫ్రెండ్ కాదు, ప్యాసింజరు కాదు. వాడెక్కడున్నాడో వెతకాలి, పట్టుకోవాలి, అవసరమైతే కొట్టాలి, కాళ్ళు చేతులు కట్టేయాలి. కిడ్నాప్ అంటే చాలా పని ఉంటుంది. ఉంటుందని మీ దగ్గరికి వచ్చాం, లేకపోతే మేమే చేసుకునే వాళ్ళం కదా. ఇలా ఆలస్యం అవుతుందంటే అసలు తీసుకొస్తారా లేదా అని మాకు డౌట్ వస్తుంది. ఎవరా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఇక మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. వాడిని తీసుకొచ్చారు మా వాళ్ళు. అయితే ఆ దినేష్ మమ్మల్ని చూడకూడదు. మేమెక్కడైనా దాక్కుంటాం. సరే, మీరు వెళ్ళి ఆ కటన్ వెనుక దాక్కోండి.
రేయ్, ఎవరు మీరంతా? మా అన్న నేను తీసుకురామన్నారా? పద ఎవరా మీ అన్న? పదరా. ఎవరా మీరు? నన్నెంత కిడ్నాప్ చేశారు? అసలు మీకేం కావాలి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అరవకు బ్రో, ఎందుకు అలా అరిచి గొంతు చించుకుంటావు? నీకు పెళ్లి చేయడానికి తీసుకొచ్చాం. కాసేపట్లో ముస్తాబ్ చేసి పీటల మీద కూర్చోబెడతాం. అవసరం లేదు. నాకు ఇప్పటికే 2 సార్లు పెళ్లిళ్ళయ్యాయి. ఇది నువ్వనుకుంటున్న పెళ్లి కాదు బ్రో. నేనెవరో తెలియక మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టున్నారు. నువ్వెవరో నాకు బాగా తెలుసు బ్రో. మనిద్దరం చాలా క్లోజ్ కూడా. ఎంత క్లోజ్ అంటే రేయ్, నిన్న గదిలో పెట్టి తాళం వేసాను రా. నన్ను వదలండ్రా, మిమ్మల్ని చంపేస్తాను. రేయ్, మేం కిడ్నాప్ చేసిన ప్రతి వాడు ఇలానే అరుస్తాడు. రేయ్, వీని తీసుకెళ్ళి లోపల అలాగేనా? రారా. వదలండ్రా. రా. ఇంతకీ దినేష్ నేను చేయబోతున్నావు? ఏం చేస్తారు? విరగొడతారు అంతే కదా. ఇప్పుడే కొడితే వాడికి భయం ఉండదు. ఎవరు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో తెలియకుండా ఒక డార్క్ రూమ్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు వాడికి భయం పెరుగుతుంది. వాడికి మీ వైపు రాడు. భయపడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్స్. కనీసం ఇప్పుడైనా వీడియో నాకు పంపిస్తావా? పంపించాను, చూసుకో. ఎస్ ఎస్ ఎస్, నాకు కావలసిన వీడియో వచ్చేసింది. ఇక వాళ్ళతో చెడుగుడు ఆడుకోవడమే మిగిలింది. నువ్వేం చేసినా ఒక కండిషన్. ఏంటది? ఆ దినేష్ గాడు మాత్రం మళ్ళీ నా జోలికి రాకూడదు. చెప్పాను కదా, వాడికి నీ జోలికి రాడు. అయినా వాడు ఉంటే కదా నీ జోలికి రావడానికి. ఏంటి, చంపేస్తారా? లేదు, ఇక్కడ నుంచి వాడిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. ఇక ఫ్యూచర్ లో వాడు మీ వైపు కన్నెత్తి కూడా చూడు. థ్యాంక్స్ గునా. నీకు కూడా థ్యాంక్స్. సరే పద. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒలింపిక్స్ లో మెడల్ గెలిచినంత సంతోషంగా ఉంది. T20 వరల్డ్ కప్ గెలిచినంత హాయిగా ఉంది. అక్కడ మన వాళ్ళు గెలిచారు, ఇక్కడ నువ్వు గెలిచావు. కానీ పాపం, ఏ అన్యం పుణ్యం తెలియని మీనా గురించి ఆలోచిస్తేనే జాలేస్తుంది. నువ్వంత జాలి పడాల్సిన అవసరం లేదు. తన తమ్ముడు చేసిన పనికి అది శిక్ష అనుభవిస్తుంది. తప్పేంటి? ఒకరు సంతోషంగా ఉండాలంటే ఇంకొకరు బాధపడాల్సిందే. అదే లోకం తీరు. ఎప్పుడూ నీతి, నిజాయితీ, ధర్మం అంటూ మాట్లాడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ